వార్తలు వినిపిస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు నమస్కారం అండి. సార్, ఏంటి నిన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డితో. సో వాళ్ళ నియోజకవర్గ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు మీకేమనిపిస్తుంది? 10 మందిలో అందరి మీద వేటు వేయాల్సిన కేసా, ఫిట్ ఎనఫా? కొద్దిమంది తప్పించుకుంటారా, కొద్దిమంది ఉంటారా? ఎంతమంది మీద వేటు పడవచ్చు, ఎంతమంది మీద పడకపోవచ్చు? భరత్, ఇప్పుడు ఈ ఇష్యూని కొద్దిగా డీటెయిల్డ్ గా చూడాల్సి వస్తుంది, అంటే కొద్దిగా లోతులో మనం పరిశీలించాల్సి వస్తుంది. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాలో బై దేర్ కాండక్ట్, దేర్ బిహేవియర్ అండ్ దేర్ యాక్షన్స్, వెదర్ దే డిఫెక్టెడ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పార్టీ టు అనదర్ పార్టీ ఆర్ నాట్ అనేది విత్ ఎవిడెన్స్ తో సహా వాళ్ళు ట్రైబ్యునల్, అంటే ఏదైతే 10th షెడ్యూల్ లోపల స్పీకర్ అనే వ్యక్తి, స్పీకర్ అనే పర్సన్ ఒక ట్రైబ్యునల్ లాగా పనిచేస్తాడు. హీ ఈజ్ ఈక్వల్ టు సివిల్ కోర్ట్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ సమ్మనింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఇన్ టేకింగ్ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా. సో ఆయన ముందు వీళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు జనరల్ గా విప్ ఇస్తారు అనుకోండి, విప్ వైలేట్ చేస్తే ఇట్ ఈస్ ఎ కాండక్ట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. The case of the BRS is that their conduct outside the house and public behavior is not in consonance with the discipline of the BRS. వాళ్ళు BRS నియమావళిని, BRS యొక్క సిద్ధాంతాలను, BRS పార్టీని వాలంటీర్ గా గివప్ చేసేసి కాంగ్రెస్ తో మమేకమైనారు, కాంగ్రెస్ లో అంతర్భాగంగా ఉన్నారు. ఇట్ గోస్ టు డిమాలిష్ ది రూట్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా యొక్క మూల ఉద్దేశాలకు భంగకరం కలిగేలాగా ఉంది అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎలిగేషన్. సో వీళ్ళు ఏదైతే ఎలిగేషన్స్ చేసి పిటిషన్స్ ఇచ్చినారో దాంట్లో స్పీకర్ ఓన్లీ ప్రాథమిక దశలో కూడా నోటీసులు ఇచ్చినారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, దీస్ ఆర్ ది ఎలిగేషన్స్ అగైన్స్ట్ యూ బై ది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చినారు. అయితే వీళ్ళకి అంటే మనకి ఇక్కడ ఎందుకు ఇంత రభస జరుగుతుందంటే, గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. అప్పుడు ఈ కె సురేష్ రెడ్డి అనే అతను స్పీకర్ గా ఉండే, ఇప్పుడు అతను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు. చూడు పరిస్థితులు ఎట్లా మారుతాయంటే, ఓడలు బండ్ల మీద, బండ్లు ఓడల మీద పోతాయి అని అంటాం కదా, అట్లనే పోచారం శ్రీనివాసరెడ్డి అప్పుడు శాసనసభ స్పీకర్ గా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యేల చీలికను వాళ్ళ మెర్జర్ ని టిఆర్ఎస్ తోని ఇట్ ఈస్ స్ప్లిట్ ఇన్ ది పొలిటికల్ పార్టీ అని డిక్లేర్ చేసినాడు. అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగే నాటికి ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఏది ఏక్నాథ్ షిండే వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడము, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూల్వడము, దీని మీద సుప్రీంకోర్టు తీర్పులు, ఇవన్నీ ఏవి లేకుండే. అంటే యాంటీ డిఫెక్షన్ లాను ఇంకా బ్రహ్మాండంగా అంటే ఏవేవైతే లొసుగులు ఉండేవో వాటన్నిటిని కవర్ చేసిస్తూ సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో ఒక సుదీర్ఘమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పర్యవసానం ఏంటిది అని అంటే, ఒక లెజిస్లేచర్ పార్టీ అనేది మెయిన్ పార్టీకి ఒక వింగ్ మాత్రమే. లెజిస్లేచర్ పార్టీ హ్యాస్ నో ఇండిపెండెంట్ స్టేటస్ వాట్స్ ఎవర్. 2/3 కాదు, 1/4 కాదు, ఎంతమంది పోయినా గానీ వాళ్ళు చేరినంత మాత్రంలోనే పేరెంటల్ పార్టీ డిమినిష్ కాదు. పేరెంటల్ పార్టీకి అనుబంధంగానే లెజిస్లేచర్ పార్టీ ఉండాలి అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారనమాట. సో కాబట్టి ఇప్పుడు గతంలో లాగా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి యాజ్ ఎ స్పీకర్ గా చేసినాడో ఆ ప్రవర్తన ప్రస్తుత స్పీకర్ ఓన్ కాండక్ట్ తోనే చాలా పానిక్ అయి ఉన్నారు. మేము ఇంత బాహాటంగా, ఇంత నిర్లజ్జగా ఈ రకంగా వ్యవహారాలు చేసినాం కదా, ఇప్పుడు మరి ఎట్లా అనేటువంటి ఆందోళనలో కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి వాళ్ళ భవితవ్యం గురించి మాట్లాడినారు. తర్వాత ఇంకొకటి ఏంది అని అంటే, వీళ్ళకు కొన్ని ప్రలోభాలకు లోనే వీళ్ళు బీఆర్ఎస్ వదిలేసేసి కాంగ్రెస్ లోకి చేరినారు. వీళ్ళకి ఇచ్చిన ఎష్యూరెన్సెస్ కొన్ని ఫుల్ఫిల్ కాలేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనుకోండి, ఇతరత్రంగాని. రెండోది ఇంకో పెక్యులర్ సిచ్యువేషన్ ఏముంది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ వీళ్ళ రాకను ఇష్టపడట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు ఉంది, మైపాల్ రెడ్డి వస్తానని అంటే అక్కడ కాటా శ్రీనివాస్ వాళ్ళ వర్గం కానీ, అక్కడే లోకల్ మంత్రి ఉన్నాడు కదా దామోదర్ రాజనరసింహ, ఆయన కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తన ముఖ్య అనుచరుడిని బలహీనపరిచేసి ఎవరినో ఒకరిని తీసుకొస్తే ఇతను రేపు భవిష్యత్తులో కూడా
రేవంత్ రెడ్డితో బాగా దగ్గరైపోతే నా ఉనికి నాశనం అవుతుంది అనేటువంటి భయము, ఆందోళన, ఆ రకమైన ఆలోచన అక్కడ లోకల్ యూనిట్స్లలో ఉందన్నమాట. సో వీళ్లను ఎవరైతే ఈ పార్టీ మార్చి వచ్చి కాంగ్రెస్ లో చేరినారో వీళ్లను ఒక ఎట్లా అంటే ఒక గుర్రాల గుంపులో గాడిదలాగా చూస్తా ఉన్నారు. వీళ్ళని అసహ్యించుకుంటున్నారు, వీళ్ళని పార్టీ కార్యక్రమాలలోకి రానివ్వట్లేదు, వేదికలు ఎక్కనివ్వట్లేదు. ఏ ఫంక్షన్ కూడా ప్రభుత్వ పరంగా జరిగే ఫంక్షన్స్లలో వీళ్ళ పట్ల సవితి తల్లి ప్రేమనే చూపెడతా ఉన్నారు. సో ఈ దశలో వీళ్ళు మా భవితవ్యం ఏంది, నిన్ను నమ్ముకొని మేము వచ్చినాము, మేమందరం గతంలో కాంగ్రెస్ వాళ్ళమే కానీ వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ లోకి పోయినాము, మళ్ళీ మేము మాతృ సంస్థలోకి వచ్చినాము. సో మా మాతృ సంస్థలోకి వచ్చిన మా రాకను మీరు ఆహ్వానించకపోగా మా పట్ల జరుగుతున్న వివక్షను మీరు కర్టేలు చేయలేకపోతున్నారు సభానాయకుడుగా. పోనీ మాకు ఇంకే రకంగానైనా లాభం జరిగిందంటే మా నియోజకవర్గాల అభివృద్ధి అనే నెపంతో మేము వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాము. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో కూడా మాకు గణనీయమైన మార్పు ఏం లేదు, మాకు నిధులు రావట్లేదు, మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు యాజిటీస్ గా ఉన్నాయి. కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తానన్న లోకల్ ప్రజల ఆమోదం మేము పొందొచ్చు, పార్టీ మారిన దాన్ని మేము జస్టిఫై చేసుకోవచ్చు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మొరవ పెట్టుకున్నట్టుగా మనకు అందరికి తెలిసింది. ఏది ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. స్పీకర్ ప్రసాద్ యొక్క న్యాయ విశ్లేషణ మీదనే ఆధారపడి. ఇప్పుడు ఒకటి ఇక్కడ దానం నాగేందర్ అయితే క్లియర్ కట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ దానం నాగేందర్ కడియం శ్రీహరికి అగేనిస్ట్ గా ఎవిడెన్స్ చాలా గొప్పగా ఉంది. అంటే ది డిగ్రీ ఆఫ్ ఎవిడెన్స్ అంట. ఓకే, అంటే దానం నాగేందర్ ఓకే, కడియం శ్రీహరి ఏంటి? కడియం శ్రీహరి బిహేవియర్, కడియం శ్రీహరి కండెమ్నేషన్, కడియం శ్రీహరి టాకింగ్. ఈవెన్ నిన్నగాక మొన్న ఆ కడియం శ్రీహరి ఒక మాట అన్నాడు, ఏమని, కవిత లిక్కర్ స్కామ్ లో చేరడం వల్లనే నేను పార్టీకి రాజీనామా పెట్టా అని ఓపెన్ గా స్టేట్మెంట్ చేసి పారేసినాడు. అంటే తెలిసా తెలియక ఇతరత్రమా అనేది మనకు తెలియదు. బట్ వీళ్ళు పబ్లిక్లీ చేసిన స్టేట్మెంట్స్ ని ఇవాళ రేపు ఇంతకు ముందు మనం పత్రికలకి ఒక స్టేట్మెంట్ చేసేసి ఆఫ్ ది రికార్డ్ అని మనకు చెప్పి ఆ తర్వాత నేను అనలేదు, నన్ను ప్రెస్ మిస్కోట్ చేసింది అనే రోజులు కాదు ఇవి. ఇప్పుడంతా వీడియో కెమెరాలలో క్యాప్చర్ అవుతుంది. సో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే ఎస్ ఇట్ ఈస్ ది సేమ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళ అనాలోచితమైన నిర్ణయాలు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యాసాగర్, ఆయనకి అక్కడ జీవన్ రెడ్డితో సమస్య ఉంది. జీవన్ రెడ్డిని ఓవర్కమ్ అవ్వడం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సంజయ్ కుమార్. ఇప్పుడు సంజయ్ కుమార్ కి జీవన్ రెడ్డిని ఓవర్కమ్ అవ్వడం కష్టం, ఎందుకంటే జీవన్ రెడ్డి హెస్ గాట్ ఎన్ ఓవర్ పవరింగ్ ఇమేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది పార్టీ. సో ఈ రకంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా. పీసీఆర్ మ్యూట్ చేయండి, వేరే పర్సన్ ఎవరితో వస్తుంది ఆడియో మ్యూట్ చేయండి. సార్ చెప్పండి శరత్ గారు. ఇప్పుడు లోకల్ గా వాళ్ళకి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సహాయాన్ని వాళ్ళు అర్థించడానికి వెళ్లారు. మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకుంటారా, మా మానాన్న మళ్ళా మమ్మల్ని పోయి ఏదో కేసీఆర్ ను బాతులాడుకోను అదో ఇదో చేసుకొని అక్కడికి వెళ్ళిపోమంటారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో తెలంగాణలో ఉన్నది పంచాయతీ ఎన్నికలు జరపడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం చాలట్లేదు. అట్లాంటిది అసెంబ్లీ శాసనసభ స్థానాలని వాళ్ళు ఓడిపోతే ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిఫెక్ట్ అని డిక్లేర్ చేస్తే మళ్ళీ వాళ్ళు కంటెస్ట్ చేయడానికి అనర్హులు అవుతారు. కాబట్టి మరి రాజీనామా చేసేసి మళ్ళీ ఎన్నికల బరిలో చేరడమా, ఇతరత్ర కారణాలు వెతకడానికి ఏం చేస్తే అనే విషయాలు చర్చించడానికి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో క్లూలెస్. ఎందుకంటే రాష్ట్రంలో ఈనాడున్న పరిస్థితులు ఆయన ఎన్ని చేసినా ఆయనకు పరిస్థితి అనుకూలంగా రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా, రైతు బంధు అది 2 కాకుండా 12,000 చొప్పున ఇచ్చినాడు. దాన్ని రైతులు మర్చిపోయినారు. ఏమో ఆయన జేబులోంచి ఇచ్చినారా, ఎందుకు ఇచ్చినారు? ఇంతకుముందు గతంలో కేసీఆర్ ఇస్తుండే గవే డబ్బులు ఇచ్చినాడు, ఈయనేమన్నా పెద్ద కొత్తగా చేసినాడా? మాకు ఇంకా 2,500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మాకు వృద్ధాప్య పెన్షన్లు పెంచుతా అన్నాడు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారు అని కాంగ్రెస్ ఏ పనులైతే చేయలేదో దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తప్ప కాంగ్రెస్ ఏం చేశారు దాన్ని పట్టించుకోవట్లేదు. తర్వాత రెండోది రైతు రుణమాఫీ కూడా మనం అనుకున్నంత, అంటే ముఖ్యమంత్రి చెప్తున్నంత మేరకు జరగల, చాలా తక్కువ జరిగింది. తర్వాత వీళ్లను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది, అక్కడ మాటలు మాట్లాడినాడు, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినా. మీరు అన్నట్టు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు మీద వేటు వేశారు.
మిగతా వాళ్ళే వాళ్ళు కాదు, ఈవెన్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈజ్ ఆల్సో ఇన్ ఏ ప్రాబ్లం. Okay. పోచారం శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో మాట్లాడినప్పుడు, రేవంత్ రెడ్డి ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు, నా పొలిటికల్ లైఫ్ స్టార్టెడ్ విత్ కాంగ్రెస్, ఐ ఫీల్ సో హ్యాపీ టు జాయిన్ కాంగ్రెస్ అని రకరకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు అతను ఒకప్పుడు స్పీకర్ పోస్ట్ హోల్డ్ చేసినాడు కాబట్టి అతనికి కొన్ని మాన మర్యాదలు, తర్వాత ప్రొపరేటరీ అడ్డు వస్తుంది ఆయన అబద్ధాలు అంటే ఆడాలంటే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు స్పీకర్, ఇప్పుడు వీళ్ళు ఎంత ఎవిడెన్స్ పెట్టినా స్పీకర్ స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా బిహేవ్ చేయట్లేదు. సో స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ దానం నాగేందర్ మీద మాత్రమే వేటేసి మిగతా వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులే అని రూలింగ్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ హైకోర్టు రావాలి, హైకోర్టు సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు వెళ్తారు, మళ్ళీ ఇది ఒక 1 year కదా. అంటే ఒక విషయం భరత్, అది ఎంత మనం హైపోథెటికల్ గా ఊహించి గడ్డం ప్రసాద్ అట్లా అనైతికంగా ప్రవర్తిస్తాడని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గడ్డం ప్రసాద్ గారు ఒక 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడు, వ్యక్తిగతంగా నేను పార్టీ మార్పిడులకు వ్యతిరేకం అండి, ఇది పొలిటికల్ కల్చర్ ను నాశనం చేస్తుంది, ఒక దళితున్న నాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం స్పీకర్ గా వచ్చింది, నేను నా రాజకీయ జీవితంలో సరే, ఎప్పుడు నీచ రాజకీయ దాని మీద ఇంత తాత్సారం చేయరు కదా, ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఎప్పుడో చర్య తీసుకునేవాడు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని ఆయన చెప్పాడు. అయితే ఇది యాదృచ్ఛిక, ఆయన మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంకా కొంతమందిని చేర్చుకొని ఆయన మీద ప్రెషర్ పెట్టడము, ఒక దశలో రేవంత్ రెడ్డి గారు స్పీకర్ గా నేను ఈ పని చెయ్యలేనేమో అని అంటే గడ్డం ప్రసాద్ని క్యాబినెట్ లోకి తీసుకునే ఆలోచన కూడా చేసినారు. అంటే రకరకాలుగా, అంటే ఆ పదవి నుంచి తప్పించేసేసి ఆ పదవిని సాధించి పెట్టగలిగే ఇంకో వ్యక్తిని కూడా పెట్టడానికి రేవంత్ రెడ్డి వెనక ముందు కాడు, విన్నారా? సో ఇట్లా రకరకాల ఆప్షన్స్, పొలిటికల్ ఆప్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర కూడా. అట్ ద సేమ్ టైం ఇతనికి కూడా, ప్రసాద్ కూడా ఇప్పుడు అంది వచ్చిన అవకాశం. ఎందుకంటే ఎందుకు తను తన వ్యక్తిగత చరిత్రను, గత జీవితాన్ని, రాజకీయ మనుగడను ప్రశ్నార్థకంగా చేసుకుంటాడు ఎవరో ఒక 3-4 అవకాశవాదుల కోసమని. ఆయన ఒప్పుకోకపోవచ్చు, కాబట్టి మనం అప్పుడే ఆయన ఓన్లీ దానం నాగేందర్ మాత్రమే డిస్క్వాలిఫై చేస్తారు. నేనేమంటా అంటే ఇప్పుడు ఈ పిటిషన్ల మీద తాత్సారం చేశారు కదా నిర్ణయం తీసుకోకుండా, దట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్ కదా. అంటే అది ఆయన ఎట్లా అనుకున్నాడంటే, ఆయనకు ఒక మిస్కన్సీవ్డ్ నోషన్ ఏముండేదంటే స్పీకర్ ఆల్ ఇన్ ఆల్, సర్వస్వము, సార్వభౌమాధికారము, దాంట్లో కోర్టుల జోక్యం లేదు, గతంలో వేరే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు అనేటువంటి మాటలు మాట్లాడి ఆయన ఆ ఫీలింగ్ లో పోయినాడు తప్ప వీళ్ళని ఎవరినో షీల్డ్ చేయాలని కాదు. ఇప్పుడు అయితే అతను చటర్జీ ఉండే కదా లోక్సభ స్పీకరు, సోమనాథ్ చటర్జీ గారు, వారు ఈ యాంటీ డిఫెక్షన్స్ విషయంలో, ఇతరత్ర విషయాలలో కూడా కోర్టుల జోక్యాన్ని ఇష్టపడలే. బికాస్ హీ వాజ్ హిమ్సెల్ఫ్ ఎ లా ప్రొఫెసర్ కాబట్టి సోమనాథ్ చటర్జీ ఒక ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేసినాడు. సో ఆ రకమైన ఆలోచన గారు. ఇప్పుడు మన ఇటీవల ధన్కర్ గారు కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఇంటర్ప్రిట్ చేసిన విధానాన్ని గురించి దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ మిసైల్, అది ఇది అని మాట్లాడినారు. అంటే లాలో ఎక్విప్ అయి సీనియర్ న్యాయవాది అవ్వడం వల్ల, లా మీద అవగాహన ఉండడం వల్ల వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే సరిపోయింది. కానీ ప్రసాద్ అంత ధైర్యం చేసేసి వ్యక్తిగతంగా తన కాండక్ట్ మీద రేపు కోర్టులు అభిశంసన ఇచ్చే స్థితికి ఆయన ఆ పరిస్థితుల్లో తీసుకొస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ప్రధానం కాదు కదా, స్పీకర్ నిర్ణయం మీద రేపు హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు మే కామెంట్ ఆన్ ది బిహేవియర్ ఆఫ్ ది స్పీకర్ ఈవెన్ ఇన్ ది ఎర్లియర్ ఇన్స్టాన్స్ ఆల్సో హీ డిడ్ నాట్ అని. ఇప్పుడు మొన్న ఈ బీఆర్ఎస్ ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ తరఫున జరిగిన తీర్పులో కూడా Speaker has issued notices only after this Honorable Supreme Court admitted the SLP అని జస్టిస్ గవాయ్ రాశాడు అందులో. What kind of a justice or a speedy justice can be expected of the speaker except to fix a timeline అని గవాయ్ గారు తాను ఎందుకు 3 months డెడ్ లైన్ పెట్టినా అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు ఆ తీర్పులో. సో అది చూసినాక కూడా ఒకళ్ళు స్పీకర్ కళ్ళు మూసుకొని మరి తన పొలిటికల్ బాసెస్ ని సాటిస్ఫై చేయడానికి బిహేవ్ చేస్తే అది ఆ పదవికి తగిన ప్రవర్తన కాదనే మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి మనం ముందే ప్రీజడ్జ్ చేయకూడదు. వీ విల్ ఫీల్ దట్, వీ హోప్ అండ్ ట్రస్ట్ దట్ స్పీకర్ విల్ బిహేవ్ లైక్ ఎ జుడిషియల్ ఆఫీసర్, లైక్ ఎ జడ్జ్. హీ విల్ నాట్ ప్లే ఫర్ ఐదర్ ఆఫ్ ది 2 parties ఇన్ ది ఇష్యూ. ఓకే, అంటే నీ ఉద్దేశంలో ఇప్పుడు ఓకే October 30th లోపు స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే కోర్టు దిక్కన, అంతే కదా, సుప్రీంకోర్టు దిక్కన.
ఆ ధిక్కరణ అని కాదు, మళ్ళా కొంత టైం అడిగే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఫలానా కారణాల వల్ల నేను అంత వ్యవధి లోపల చేయలేకపోయినాను, నాకు మరింత సమయం. ఇప్పుడు మహారాష్ట్ర బట్ నో మ్యాటర్ ఎంటర్టైన్డ్ అని అన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో డిలే ఎంటర్టైన్డ్ అని సుప్రీంకోర్టు చెప్పింది కదా క్లియర్ గా జడ్జిమెంట్ లో. అట్లా అంటారు మళ్ళా టైం ఇస్తారు. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఎప్పుడు కూడా కొట్లాటను, ఘర్షణ ఇష్టపడవు. ఇప్పుడు అట్లా టైం ఇవ్వకపోయి స్పీకర్ ను జైల్లో పెట్టే పరిస్థితిని సుప్రీంకోర్టు తీసుకొని రాదు. దానివల్ల ఒక నేషనల్ క్రైసిస్ వస్తుంది. కాబట్టి విచక్షణ అవి ఇవి రకరకాల వ్యవహారాలు. ఎంత టైం ఇవ్వచ్చు? ఇంకా మాక్సిమం ఇస్తే 1 month అంతే కదా. 1 month ఇస్తారు, 20 days ఇవ్వచ్చు, 15 days ఇవ్వచ్చు. లేదంటే మీరు ఇప్పటి వరకు మేము సమయం కేటాయించిన తర్వాత, మేము ఆ తీర్పు ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటిది, మీ నిజాయితీ ఏంది, మీరు ఏ రకంగా ప్రొసీడ్ అయినారు, ఏ కారణాల వల్ల మీరు మేము ఇచ్చిన గడువు లోపల డిసైడ్ చేయలేకపోయినారు అనే విషయాలు కూడా పరిశీలిస్తారు కదా ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు. కాబట్టి అంత సులభంగా ఎక్స్టెన్షన్ కూడా రాదు. నాకు తెలిసి స్పీకర్ అసలు ఎటువైపు కూడా మొగ్గు చూపెట్టట్లేదు. ఐ విల్ గో బై ది లా, నేను లీగల్ అడ్వైస్ తీసుకొని పద్ధతి ప్రకారంగానే ప్రవర్తిస్తా అని అన్నట్టుగా, అందుకే ఈ ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టుగా మనకు సమాచారం. అంటే స్పీకర్ పూర్తిగా తానా అంటే తందానా అనే రీతిలో లేడు రేవంత్ రెడ్డితో. స్పీకర్ ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఇండిపెండెంట్. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత నేరుగా సుప్రీంకోర్టుకు పోవచ్చా? ఒకవేళ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బికాస్ ది అదర్ పార్టీ విల్ లూజ్ అన్ ఆపర్చునిటీ. సో కాబట్టి వాళ్ళు హైకోర్టుకు నెసెసరీగా రావాలా, హైకోర్టులో మళ్ళీ కేసు వేసి హైకోర్టులో తీర్పు ఏదైనా వస్తే దాని మీద సుప్రీంకోర్టుకు రావచ్చు. స్పీకర్ ఐదర్ పార్టీస్ కెన్ ఛాలెంజ్ ఇన్ హైకోర్టు. అంతే, కంపల్సరీగా హైకోర్టులోనే ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు వేటుబడ్డ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఇది ఇక్కడితో కాదు, ఇది ఈ అంశం అంతా తీరాల్సింది ఓన్లీ సుప్రీంకోర్టులోనే. సుప్రీంకోర్టు మాత్రమే ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేల భవితవ్యాన్ని పర్మనెంట్ గా తేల్చగలదు. దాని పర్యవసానం కూడా స్పీకర్ మీద కొంత ప్రభావం పడుతుంది. స్పీకర్ ఆఫీస్ అనేది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మహారాష్ట్ర కేసులో డైరెక్ట్ గా సుప్రీంకోర్టు విచారించింది కదా. మహారాష్ట్ర ఉదంతం వేరు. మహారాష్ట్ర ఉదంతం లోపల కొన్ని సంఘటనలు ఎట్లా జరిగినాయంటే సుప్రీంకోర్టు దాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ కేసు కింద ట్రీట్ చేసింది. ఒక పార్టీని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయనకు అవకాశాలు ఏవి ఇవ్వకుండా ఆయనను ఏకాకిం చేసినారు అని. తర్వాత లెజిస్లేచర్ గవర్నరు తన బాధ్యతలను మరిచి సెషన్ ను కన్వీన్ చేసినాడు. అప్పుడు అవసరం లేకుండే. తర్వాత ఇంకోటి ఏంది, నీకు బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ది టెస్ట్ ఆఫ్ మెజారిటీ మస్ట్ బి కండక్టెడ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, నాట్ ఆన్ ది లాన్స్ ఆఫ్ రాజ్భవన్ అని అన్నారు. సో కాబట్టి అక్కడ కొన్ని వయలేషన్స్ ఉండే. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. దిస్ ఈజ్ నాట్ వన్ సచ్. ఇట్లా డిఫెక్ట్ అవ్వడం ఎమ్మెల్యేలు అట్లా ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉన్నారు. దీన్ని ఆ స్థాయికి ఎలివేట్ చేయలేము అనమాట. ఒకసారి మనతో పాటు